యేసయ్య ఏ విధంగా శోధన జయించాడో నువ్వు నేను కూడా శోధన జయించగలుగుతాం. ఏంటి తెలుసా? పోలియో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పోలియో వ్యాక్సిన్ వేసుకోవాలి. దోమలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆలోటు వెలిగించాలి. ఆలోటు వెలిగిస్తే దోమలు బయట ఉంటాయి, ఇంట్లోకి రావు. పోలియో చుక్కలు వేసుకుంటే పోలియో క్రిములు బయట ఉంటాయి, శరీరంలోకి రావు. మన మనస్సులో దేవుని వాక్యం ఉంటే శోధన బయట ఉంటుంది, లోనకి రాదు. నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యము దాచుకున్నాను. 119 కీర్తన 11 వచనం. నేను పాపము చేయకున్నాను. ఫ్రెండ్స్, చాలా క్లియర్గా చెప్తున్నాను. యాజ్ యంగ్ పీపుల్, టేక్ దిస్ వర్డ్. ప్రతి దినం ఉదయాన్ని గివ్ సమ్ టైమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కొద్ది సమయం దేవుని వాక్యానికి ఇవ్వండి. నేను కొన్ని వేల మందిని కౌన్సిల్ చేస్తూ ఉంటాను. అర్థమైందా? నేను వాళ్ళకి అకౌంటబుల్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాను. కొంతమంది పాన్ ఎడిక్ట్స్ అయిపోతారు, బ్లూ ఫిల్మ్స్కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి మనకున్న స్మార్ట్ ఫోన్స్లో ఈ దరిద్రమైన అశ్లీల చిత్రాలకి బానిసలైపోతూ ఉంటారు. వాళ్ళ మీద నేను ఒక వీడియో తీశాను. దాన్ని చూసి చాలా మంది నన్ను కాంటాక్ట్ చేస్తారు. నేను వాళ్ళకి ఇచ్చేటువంటి సలహా ఎలా ఉంటుంది తెలుసా? నేను వాళ్ళకి ఎవ్రీడే అసైన్మెంట్ ఇస్తాను. ఈ ఒక్క రోజు ఈ అధ్యాయం చదువు, 3 సార్లు చదువు. రాత్రిపూట పడుకున్నప్పుడు ఈ అధ్యాయం చదువు. ఈ రోజంతా ఈ అధ్యాయాలు చదివిన తర్వాత రేపు నాకు ఫోన్ చేయి, ఈ రోజు జయించగలిగే చూడు అని అడుగుతాను. 1 డే జయించాను అని అంటే 2-3 రోజులు ఆ విధంగా చేసిన తర్వాత 2 డేస్కి ఒకసారి కాల్ చేయమంటాను. 2 డేస్ జయించగలిగావా? జయించాను, వెరీ గుడ్. 4 రోజులకు ఒకసారి కాల్ చేయమని అడుగుతాను. 4 రోజులు చేయగలిగా? చేశాం. కొన్ని రోజులు 1 వీక్, కొన్ని రోజుల తర్వాత 2 వీక్స్ నిన్ను నువ్వు ఆపుకోగలిగావంటే దేవుని వాక్యంతో నువ్వు జయించగలుగుతావు. ఇట్స్ పాసిబుల్, సాధ్యమే. మనకి కుక్కలకి ఒకటే ఒక తేడా. దేవుడు కుక్కలకి ఒక సీజన్ పెట్టాడు, అది దేవుడు పెట్టాడు. కానీ దేవుడు మనుషులకి అలాగ సీజన్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు తెలుసా? నీకు నాకు బుర్ర ఇచ్చాడు, కుక్కకి ఇవ్వలేదు. కుక్కకి ఆపుకునే గుణం లేదు, నీకుందే. మనిషివి, యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, నీకుంది. యూ కెన్ స్టాప్. ఒకవేళ నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఆపుకోలేకపోతున్నాను, ఇది వయసు, ఇది నా తలంపు, ఇది నా బతుకు. యు ఆర్ బిహేవింగ్ లైక్ ఎ డాగ్. కుక్కలాగా ప్రవర్తిస్తున్నావు. యు ఆర్ ఎ డాగ్, కుక్కవే. అలాంటి బతుకు బతకాల్సిన అవసరం లేదు. మనిషిలాగా బతుకు, గౌరవంతో బతుకు, మర్యాదగా బతుకు, జీవితం తలెత్తుకునేటట్లు చేయి. ఈరోజు నీ గురించి ఎవరికీ తెలియదు కాబట్టి విర్రవీగుతో నీ బతుకు బయటపడితే ముఖం ఎక్కడ పెట్టుకోవాలి నీకు అర్థం కాదు. మీలో కొంతమంది జీవితాలు దరిద్రం. ఎందుకో తెలుసా? యూ డోంట్ హ్యావ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కు నీ జీవితంలో లేదు. నీ జీవితంలో దేవుని వాక్కుంటే వ్యవహారం వేరుగా ఉంటుంది, పరిస్థితులు వేరుగా ఉంటాయి, జీవితం వేరుగా ఉంటుంది. తలెత్తుకొని జీవించగలుగుతాం. యేసయ్య అన్ని విషయాల్లో శోధన జయించాడు. ఆయన